ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఆసక్తిగా మారాయి. అక్కడ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 42 సీట్లు ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాలు గెలిచింది. బీజేపీ 12 స్థానాలతో సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ 22 స్థానాల్లో, బీజేపీ 18 స్థానాల్లో గెలిచాయి. అలాంటిది ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీకి షాక్ ఇస్తూ తృణమూల్ దూసుకెళ్లింది. ఈ పార్టీ నుంచి గెలిచిన వారిలో సయోని గేష్ సంచలనమే. బెంగాల్లోని జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన సయోని ఘోష్ భారీ విజయం సాధించింది. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనిర్బన్ గంగూలీపై ఆమె 2,58,201 ఓట్లతో విజయం సాధించింది. జూన్ 1న ఏదో ఒక దశలో ఈ స్థానానికి ఎన్నికలు జరిగాయి. సయోని ఘోష్ లాంటి ఎంతో మంది నేతలను బీజేపీ ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించింది. హోరాహోరీ పోరు జరిగింది. జై శ్రీరామ్ అంటూ బీజేపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. అయినా తృణమూల్ నుంచి సయోని ఘోష్ లాంటి వారు బలమైన కౌంటర్స్ వేస్తూ దూసుకెళ్లారు. ఫలితంగా ఆమె దీదీలాగానే ఆ పార్టీలో మరొక ఫైర్ బ్రాండ్ అయ్యింది. ఈ ఎన్నికల్లో సయోనికి 7,17,899 ఓట్లు రాగా గంగూలీకి 4,59,698 ఓట్లు వచ్చాయి. సిపిఎం అభ్యర్థి శ్రీజన్ భట్టాచార్య 2,58,712 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. నటి అయిన సయోని లాంటి వారు రాజకీయాల్లో ఏం చేసేది లేదని బీజేపీ నేతలు విమర్శించగా, అలాంటి వాటిని సవాలుగా తీసుకుంటూ మాటకు మాట సమాధానం చెబుతూ శివంగిలా దూసుకొచ్చింది ఆమె. ఇప్పుడు ఆమె ఎవరు అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. సయోని ఘోష్ 2010లో టెలిఫిల్మ్ ఇచ్చే దాన ద్వారా నటిగా కెరియర్ ప్రారంభించింది. అలాగే నోటోబోర్ నోట్అవుట్ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. షో త్రూ సినిమాతో రాజు చక్రవర్తి లాంటి ప్రముఖ నటులతో స్క్రీన్ పంచుకుంది. అలాగే ప్రోలోయ్ అస్చేలో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసింది. సయోని కానామచ్చి, అంతరాల్, ఏక్లా చోలో, అమర్ సాహోర్, బీట్ నూన్, మాయోర్ బిఏ, రాజ్ కహని వంటి సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2021 జనవరిలో త్రిపుర, మేఘాలయ గవర్నర్ తాథాగట రాయ్ సయోనిపై కేసు పెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఆమె హిందువుల సెంటిమెంట్లను హర్ట్ చేస్తోందని కేసు పెట్టారు. దాంతో ఆమెలో ఫైర్ బ్రాండ్ నేత బయటకు వచ్చింది. 2021 మార్చిలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ సౌత్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ చేతిలో ఓడిపోయింది సయోని. ఆ తర్వాత తృణమూల్లో యూత్ వింగ్ అధ్యక్షురాలిగా మారింది. తాజాగా ఆమెను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించగానే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రణక్షేత్రంలోకి దూకింది. సయోని 3 ఏళ్లలో గోడకు కొట్టిన బంతిలా పైకి లేచింది. లోక్సభ ఎన్నికల్లో అనర్గళంగా ప్రసంగిస్తూ బీజేపీపై పంచులు విసురుతూ దడ పుట్టించింది. పల్లె పల్లెకు వెళ్లి మీటింగ్స్, ర్యాలీలు పెట్టి బీజేపీని ఉతికారేసింది. ఫలితంగానే ఆమెకు ఇంత భారీ మెజారిటీ దక్కింది. ఇక ఆమె తృణమూల్లో మరొక కీలక నేతగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.